ఫ్రెండ్స్ ఈరోజు చూడండి థ్రెడ్ పైపింగ్ వేయటం చూపిస్తున్నాను. అంటే థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ తయారు చేయడం చూపిస్తున్నాను. నేను చూశారు కదా, ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి వేసాను ఒక కుట్టు. అయితే టైట్గా రావటం కోసం 2 కుట్లు కంపల్సరీ ఎవరైనా వేయాలండి. ఒక దాంట్లో ఒకేసారి ఒక కుట్టులో వస్తుందని అనుకోకూడదు. థ్రెడ్ పైపింగ్ 2 సార్లు కుడితేనే ఇట్లా టైట్గా వచ్చుద్ది. ఎందుకంటే క్లాత్ కొంచెం కూడా లూజు రాకుండా అనేది వస్తుంది. మన కొంచెం మిషన్ కొద్దిగా మంది నిన్న నుంచి కొంచెం మొరాయిస్తుంది. చూసారా థ్రెడ్ పైపింగ్? చూడండి ఎంత గట్టిగా టైట్గా వచ్చిందో, సన్నగా చక్క నీట్గా టైట్గా. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్. బ్లౌజు ఈ కలర్ వచ్చింది, చూస్తున్నారా? ఈ కలర్ బ్లౌజుకి మనం ఆ కలర్ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాం అన్నట్టు. థ్రెడ్ తయారు చేసుకోవాలి ఈ విధంగా. మనం మినిమం 1.5 మీటర్ పట్టుద్దండి ఒక బ్లౌజ్కి. నడుముకి, చేతులకి, బ్యాక్ మేడ, ఫ్రంట్ మేడకి, డీప్ మెడలు కదా 1.5 మీటర్ బాగా పడుతుంది. 1.5 మీటర్ వరకు పడుతుంది చక్కగా ఒక బ్లౌజ్కి వచ్చేసి. చూసారా ఫ్రెండ్స్? థ్రెడ్ తీస్తున్నాను నేను. ఇక్కడ జాయింట్ వేసే దగ్గర క్రాస్గా పెట్టి జాయింట్ వేస్తాను. ఈసారి మీకు జాయింట్ వేసేటప్పుడు చూపిస్తాను. చూసారు కదా, క్రాస్గా నేను అతకటం, క్రాస్గా అతుకుతాను. అప్పుడు మనకి జాయింట్ దగ్గర జాయింట్ తెలియట్లేదు. చూసారా? అసలు జాయింట్ దగ్గర కానీ రన్నింగ్ కానీ ఒకేలాగుంటుంది. మళ్ళీ చూపిస్తాను నేను. ఒక వేరే చివరి ఉంటుంది కదా జాయింట్ అతికిన దగ్గర. అయితే క్రాస్ పీసులు అతుకుతాను నేను. ఇదిగోండి, మనకి ఇక్కడ జాయింట్ తెలుస్తుంది కదా మీకు. జాయింట్ దగ్గర కూడా లావు అనేది రాదు, సేమ్ రన్నింగ్ వస్తుంది. అంటే మనం పని ఇంత నీట్గా ఇట్లా చెయ్యాలన్నట్టు. చూసారు కదా మీరు? చూసారు కదా ఫ్రెండ్స్? ఇట్లా జాయింట్ ఇక్కడ ఉంది, చూసారా? అంటే క్రాస్ జాయింట్ అతుక్కొని నీట్గా పీసులు చక్కగా నీట్గా మడత పెట్టుకుంటే చూడండి థ్రెడ్ ఎంత నీట్గా వచ్చిందో. సన్నగా అసలు దీని లోపల దారం ఉందండి 12